ఓకే ఓకే. మరి ఏమాత్రం వాసన మీరే గెలిచా ఒకసారి వారు వన్ సైడ్ అని అనుకుంటే అంత ధైర్యంగా ఉన్నారు కదా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలవబోతున్నామని. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ మూమెంట్లో ఎర్రబెల్లి చెరువుకి రైతుల కోసం నీళ్లు తేవస్తున్నాము, త్వరలోనే అంటే ఎలక్షన్ తర్వాత అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాము అంటూ ఇప్పుడు ఎందుకు కూడా జీవోలు బయటకు వస్తున్నాయి? ఎంతో కాలంగా ఎర్రబల్లి చెరువుకు మాకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆ 2-3 గ్రామాల వాళ్ళు కూడా గత ప్రభుత్వాన్ని కూడా అడిగారంట. అది ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఇప్పుడు గుర్తొచ్చిందా? పోయినప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది గుర్తొచ్చిందా? ఇప్పుడు అక్కడ పోయినప్పుడు గ్రామస్తుల డిమాండ్ను గ్రామస్తుల కోరికను విన్నాం కాబట్టి ఇమీడియట్ గా మేము ఆ పని చేయించగలము. అదే ఇప్పుడు మీ అవసరం కాబట్టి గ్రామస్తుల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మీ అవసరం కాబట్టి ఓట్లను అడుక్కోవాలి కాబట్టి వెళ్ళారు, లేదంటే వెళ్ళరా? అక్కడున్న బీటెక్ రవి గారికి తెలియదా? అక్కడున్న బీటెక్ రవి గారికి స్థానికుడికి తెలియదా? ఆ నియోజకవర్గ వాసే కదా, తెలియదా? అది ఆ పైప్ లైన్ అనేది కనెక్షన్ ఇవ్వడం అనేది పర్మనెంట్ వర్క్. అది వాళ్ళు అడిగారు, మేము చేయించాము. దాంట్లో ఇప్పుడు పోయినప్పుడు అంటే ఎప్పుడైనా ఏ సమస్య అయినా దృష్టికి వచ్చినప్పుడే కదా దాని సీరియస్నెస్ వస్తుంది. ఈ రోజు పోయినాము, అడిగినాము, దాని సీరియస్నెస్ వచ్చింది, ఎస్ మేము చేయిస్తా అంటే మీరు అడిగినప్పుడు ఇమ్మీడియట్ గా చిన్న సమస్య అయినా మేము ఇమ్మీడియట్ గా అటెండ్ అయ్యి చేయించగలము. ఆ సమర్థత మా పార్టీ ప్రభుత్వానికి ఉందని తెలియజెప్పేదానికి మేము చేసినాం తప్ప. కరెక్టే. అక్కడున్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, ఇతర నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి ఎప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకోలేదా? ఈరోజు ఎన్నిక కాబట్టే ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని అవసరం వచ్చిందంటారా? ఎన్నికలు వచ్చినప్పుడు జనరల్ గా ప్రతి ఒక్కరం కూడా గ్రామాలకు పోతాము. పోయినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఏ సమస్య అయినా అప్పటికప్పుడు సాల్వ్ చేయగలిగేది అయితే చేస్తాము, లేదు సాల్వ్ కాదంటే కొంత సమయం తీసుకొని చేస్తాము. అది సాల్వ్ చేయగలిగిన సమస్య కాబట్టి తక్షణం అటెండ్ అయినాం తప్ప దాంట్లో మీరేదో మైక్రోస్కోప్ లెవెల్లో దాన్ని చూసి దాన్ని భూతం మాదిరి చూపించాల్సినంత అవసరం ఏం లేదు. ఎన్నికల తర్వాత కాదు, వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారనే ప్రశ్న వాళ్ళకి ఏంటి? మీరు ఓకే, ఖచ్చితంగా వేద్దాం. వాళ్ళు కూడా అధికారంలో ఉండి అది కూడా అడుగుదాము, వాళ్ళు చేశారు మీరు ఎందుకు చేయలేకపోయారని అడుగుదాం. 5 సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, అంతకుముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇంత చిన్న సమస్యని ఎందుకు మీరు సాల్వ్ చేయలేకపోయినారు? తెలుగుదేశం పార్టీ ఇంత సులభంగా ఇంత 48 గంటలు ఎట్లా సాల్వ్ చేయగలిగినారు అనే ప్రశ్న అవతల పార్టీకి వేయండి. ప్రజలకు కూడా వీళ్ళు మీరు అడుగుతానే చేశారని చెప్పి చెప్పగలగాల మీడియా కూడా. మీరు కరెక్ట్. ఎప్పుడు ఓట్లు ఎన్నికలు వస్తేనే బాగుంటుంది, నాయకులు మన దగ్గరకు వస్తారు, మన సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కారం అవుతాయని ప్రజలు కూడా ఆలోచిస్తారండి. అయ్యో ఇలాంటి ఎన్నికలు అన్ని గ్రామాలకు అన్ని మండలాలకు వస్తే బాగుంటుంది, మనకు సమస్యలు త్వరితగతిన పూర్తవుతాయి. ఎందుకంటే నంద్యాల ఉప ఎన్నికలు కూడా ఉన్నటువంటి ఇక్కడ మొత్తం కూడా ప్రభుత్వ ఇళ్ళు అయితేనేవి, కాలనీల ప్రారంభోత్సవాలు, గృహప్రవేశాలు అన్ని జరిగిపోయాయి అప్పట్లో. అట్లా ఎక్కడ జరిగినా కూడా ఏది జరిగినా కూడా మేము చేసినాము. బద్వేలు, ఆత్మకూరులో ఉప ఎన్నికలు జరిగినాయి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. 100 కోట్లు జీవోలు ఇచ్చినారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే 2 రోజుల ముందో 3 రోజుల ముందో బద్వేల్లో నాకు తెలిసి ఒక 550 కోట్లు పైన ఇచ్చారు. ఆత్మకూరులో కూడా ఒక 600-700 కోట్లు జీవోలు ఇచ్చినారు. 10% అన్న దాంట్లో ఖర్చు పెట్టారా అని అడుగుతా ఉంటా. అందుకే కదా 11 స్థానాలు ఇచ్చారు ప్రజలు. అది అందుకు నేను చెప్పేది, అందుకే 11 ఇచ్చారు వాళ్ళకు. ఏదైనా పని చేశాడా లేదా అనేది ముఖ్యం. అంతేగాని ఎన్నికలు ఇప్పుడు చేసినారా, ఎన్నికలు అయిపోయినాక చేసినారా, ఎన్నికల ముందు చేసినారా, మీకు ఇప్పుడే కనపడిందా? మాకు కనపడింది కాబట్టి చేసినా, వాళ్ళు కనపడతానే వాళ్ళు చేయలే. ఒక్క విషయము, ఎన్నికల తరువాత గ్రామాలలో మౌలిక వసతులు అన్ని తాగునీటి వసతి, రోడ్లు, డ్రైనేజీలన్నీ ఏర్పాటు చేస్తున్న హామీ ఇచ్చారంట. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కూడా చెప్పారు, అన్ని చేయమని చెప్పారనేసి, ఎలాగైనా జెడ్పీటీసీని గెలిపించుకురావాలని చంద్రబాబు నాయుడు సూచించారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మరి ఒకవేళ ఈ ఎన్నిక డామేజ్ కథ అడ్డం జరిగిందని ఏదైనా జరిగితే మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారా? మీకు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాయకులు హామీలు ఇస్తుంటారు, మర్చిపోతుంటారు. ఓడుతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు. నాయకులు హామీలు ఇస్తుంటారు, మర్చిపోతుంటారు. ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది, మేము నెరవేరుస్తాం. ఓకే, దీంట్లో ఏం అనుమానం లేదు. ఓకే, ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పేసి వెళ్ళిపోయే పార్టీ మాది కాదు. అట్లయితే 42 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండదు ఈ పార్టీ. 4 నెలల్లో డబ్బా మూసేసే వాళ్ళం. 42 సంవత్సరాలుగా ఈ పార్టీ ఉందంటే ఈ పార్టీ మీద ప్రజలకు ఒక నమ్మకం ఉంది, వీళ్ళు చెప్పిన మాట ప్రకారం చేస్తారని. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఈ రాష్ట్రంలో గతంలో కూడా మాకు అధికారం ఉన్నంత సేపు మేము 100% మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. దీంట్లో
అనుమానమే లేదు. మీకు అది కాదు మీరు అడగాల్సింది, ప్రజల స్పందన ఎట్లా ఉందని అడగాలి. ఎలా ఉందంటారు ప్రజల స్పందన? కాదు పాప మరి పోటీ చేసేకి లేకుండా సింహాద్రిపురం కసునూరు నుంచి నాన్ లోకల్ని తీసుకొచ్చి ఆడ పెట్టారు కదా పోటీకి పాపము. ఏంటి నాన్ లోకలు? ఎవరు నాన్ లోకలు? ఆమె లోకల్ మండలం, ఆ మండలం కాదు సింహాద్రిపురం మండలం కదా ఆమె. ఈ దీంట్లో ఎన్నికల్లో నాన్ లోకలు లోకల్స్ ఏంటి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంపీలు పోటీ చేస్తా ఉంటారు. అంతేనంటారా? ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు నాన్ లోకల్స్ పోటీ చేస్తా ఉంటారు. పక్క గ్రామంలో పోటీ చేస్తే నాన్ లోకల్, గ్రామం కాదు మండలాలు. మీడియా భలే సృష్టిస్తుంది మీకు బాగా. మీకన్నా యూటీవీ నాగరాజు గారు అంతా వైసీపీ అనుకూల. నమస్తే. నాకు లేదండి, అందరు టీడీపీ అంటున్నారు. ప్రచారం ఉంది, అది నిజమేనా? లేదు, అందరు నాకు శ్రీనివాస్ రెడ్డి అన్న వర్గం అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి అన్న వర్గం ఉన్నటువంటి నాగరాజు అంటున్నారు. వర్గం వద్దులే. కాదు, ఒకటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక్కడ వచ్చేసి ఇది పోలీస్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న ఎన్నిక అని ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ గారు అంటే మరి మాజీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాలంటే మీ బావగారు వేంపల్ల సతీష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇది పులివెందల పౌరుషానికి లోకేష్ అహంకారానికి జరుగుతున్న ఎన్నిక అని అంటున్నారంట. మీరేమంటారు? ప్రజాస్వామ్యానికి అరాచకానికి జరుగుతున్న ఎన్నికంట. ఓకే, మాది ప్రజాస్వామ్యం, వాళ్ళ అరాచకం చేస్తోంది ఎవరు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అరాచకం చేసింది ఎవరు 40 సంవత్సరాలుగా నేను అడుగుతా ఉన్నా. ఓకే, అంటే దానికి చెప్పానండి. 40 సంవత్సరాలుగా అరాచకం ఎవరు చేశారు? ఆ గ్రామ ప్రజలను పోయి అడిగితే చెప్తారు. 40 సంవత్సరాలుగా వాళ్ళే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారా? లేదు కదా, వాళ్ళ పార్టీ పెట్టింది ఎప్పుడు పాపం 2010. ప్రజాప్రతినిధులే కదా వాళ్ళు. ఆ నియోజకవర్గానికి అన్ని పదవులు వాళ్ళే కదా అనుభవించింది. కాబట్టి అరాచకానికి ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. అభివృద్ధికి జరుగుతున్న ఎన్నిక ఇది. అవినీతికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని నేను చెప్తా. ఓకే ఓకే, ఏది ఏమైనా ప్రజా తీర్పు వస్తుంది 14వ తేదీ పొద్దున 10-11 ఖచ్చితంగా ప్రజా తీర్పు ప్రజాస్వామ్యబద్ధంగా వస్తుందా అప్రజాస్వామ్యబద్ధంగా వస్తుందా అన్నది ఇక్కడ మనం వేచి చూడాలి. ఫస్టే చెప్పా కదా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతుంది, దీంట్లో అనుమానం లేదని చెప్పి మీకు చెప్తూ ఉన్నా. మరి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే ఈ రోజు ఒకటి అప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే వాళ్ళ నామినేషన్స్ ను రిజెక్ట్ చేసి ఉండే వాళ్ళ అధికారులు. ఓకే, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది కాబట్టి 11 నామినేషన్లు దాఖలైన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉండాలి. అంటే ప్రాపర్ రీజన్ లేకుండా అధికారి నామినేషన్ డిస్క్వాలిఫై చేయొచ్చు అంటారా? ప్రాపర్ రీజన్ లేకోకుండా ఎలక్షన్ అధికారి నామినేషన్ ని తిరస్కరించవచ్చునా? కోర్టు లేవా, చట్టాలు లేవా? వాళ్ళు చేసిన ప్రయత్నము మేము చేసి ఉంటే, వాళ్ళు చేసిన ప్రయోగాలని మేము చేసి ఉంటే మాది కూడా సింగిల్ నామినేషన్ అయ్యేది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాలనుకున్నాం. 11 ఎవరెవరు కావాలంటే వాళ్ళందరూ నామినేషన్ వేసుకుంటారు. ఈరోజు ఎన్నిక జరుగుతా ఉంది. అదే వాళ్ళైతే సింగిల్ నామినేషన్ చేసేవాళ్ళు కదా. ఇదే పులివెందల రూరల్ జెడ్పీటీసీ లో ఇంతవరకు ఎన్నిక జరగల. ఎప్పుడు ఎనానిమస్ గతంలో తీసుకుంటే మీరు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో కుప్పంలో ఏ విధంగా గెలిచారు మొత్తం కూడా, అదేవిధంగా పులివెందల్లో కూడా గెలిచి లోకేష్ గారికి చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వాలని టీడీపీ శ్రేణులతో మీరంతా కూడా తహతహలాడుతున్నారు అని అంటున్నారు. గెలిపించి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని తహతహలాడతాం. ఓకే, దాంట్లో మీకు ఏమైనా అనుమానం ఉందా? ఏం అనుమానం లేదు. ఒకటే నాకున్న అనుమానం ఏంటంటే పులివెందలపై ఉన్న శ్రద్ధ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికపై ఎందుకు లేదు? అక్కడేం పెద్ద పట్టించుకోలేదు. ఏదో ఎక్కువగా జనసేన నాయకుడు అతికార కృష్ణ ఎక్కువ కనిపిస్తున్నాడు అక్కడ. అతికార కృష్ణ మాత్రమే కనిపిస్తున్నారు ఒంటిమిట్టలో ఎక్కువగా కూడా జనసేన నుంచి. అక్కడ వేరే, అక్కడ ఎన్నికను పర్యవేక్షించేది ఇంకొక టీం, ఇక్కడ ఎన్నికను పర్యవేక్షించేది ఒక టీం. అంత బలమైన టీం అంతా ఇక్కడ ఉంది, బలమైన టీం అంతా ఇక్కడ ఉంది. అది ఇంకొక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. అది ఇది కడప పార్లమెంట్ లో ఉన్న ఎన్నిక, అది రాజపేట పార్లమెంట్ లో ఉన్న నియోజకవర్గం. అక్కడి నాయకులు దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. దాని మీద ఎందుకు లేదు, దాని మీద చాలా సీరియస్నెస్ ఉంది. రెండు గెలుస్తున్నారు. సరే, ఒంటిమిట్టను పక్కన పెడితే పులివెందల్లో గెలవడం వల్ల కూటమికి వచ్చే లాభం ఏంటి? ప్రజలకు చెప్పాలి కదా. అవినీతి ప్రభుత్వం, అరాచకం చేసిన ప్రభుత్వం, మద్యం కుంభకోణాలు చేసిన ప్రభుత్వం ఈరోజు
గత 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఆ. ఆ కుంభకోణాలన్నీ చేసింది నిజం అని చెప్పి ప్రజా తీర్పును మేము రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్తాం. ఓకే, అంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో కట్టలు కనబడుతున్నాయి కదా వీడియో అంటే కావచ్చు వాళ్ళు కూడా అట్లా జబ్బలు జరుచుకున్నారు. కుప్పంలో మున్సిపాలిటీ గెలిచాము, సర్పంచులు గెలిచాము, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలిచామని జబ్బలు జరుచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయలేకపోయారు. మెజార్టీ రెట్టించిన ఉత్సాహం అన్నట్టుగా రెట్టింపైంది మెజార్టీ. ఈ ఒక్క జెడ్పీటీసీ గెలిచినంత మాత్రాన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయగలరు మీరు? వచ్చే సార్వత్రిక ఎన్నికల కథ 4 ఏళ్ల తర్వాత వస్తాయి. ఆ, ఆ రోజు ఎవరేం చేస్తారు అనేది అప్పుడు మాట్లాడుకున్నాం. ఆ, ఈ రోజు మా ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో మా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము మేము అని చెప్పి ప్రజల్లోకి పోయినాం. మాకు కుప్పం ఇక్కడ ఆయన చేసిన కుప్పం ప్రయత్నాలు మాకేమి ఇక్కడ దిక్సూచి కాదు, ఎగ్జాంపుల్ కాదు. ఓకే, మేము చేసే మంచి కార్యక్రమాలు మాకు ప్రజలను ఒప్పించి నమ్మించి విశ్వాసం కలిగించి ఓట్లు అడుగుతున్నాం, ఓట్లు ఏమని అడుగుతున్నాం అంతే తప్ప కుప్పంకు దీనికి సంబంధం ఏముంది? ఓకే, వాళ్ళంటే పోయి ఎక్కడ పడితే అక్కడ ఏ నియోజకవర్గం పడితే ఆ నియోజకవర్గంలో ఒక కక్ష కట్టుకొని అరాచకం చేస్తే అదే ఫాలో కావాలన్నా మేము? అంతే అంతే. మాకేం జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ మోడల్ ఏం మాకు మీరు ట్రెండ్ ఫాలో గారు ట్రెండ్ సెట్ చేస్తారా? ట్రెండ్ ఫాలో గారు ట్రెండ్ సెట్ చేస్తారా? ఏమంటారు? ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు మీరు. మేము ఆ ట్రెండ్ ఆ రోల్ మోడల్ ఏం మాకు అవసరం లేదు. ఆ, మా ట్రెండ్ మా రోల్ మోడల్ మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ. ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొంటున్నాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా అంటున్నారు. చివరిగా అడుగుతున్నాను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతున్నప్పుడు అక్కడ ఓటర్లు కొంతమంది ఏవో కొన్ని నోట్లు ఇచ్చేసి ఓటర్ స్లిప్పులు ఎన్నిక లాక్కుంటున్నారంట. మీకెందుకు ఈ నోట్లు పెట్టుకోండి, స్లిప్పులు ఎన్నిక ఇచ్చేయండి అని. మరి అవి ఏం నోట్లు అర్థం కావడం లేదు. స్లిప్పులు ఎందుకు ఎన్నిక తీసుకుంటున్నారంట, ఎవరు తీసుకుంటున్నారంట? సాక్షి మీడియాలో వచ్చినటన్ని మమ్మల్ని అడిగితే ఎట్లా మీరు? సాక్షిలో టీవీలో సాక్షి పేపర్లో వచ్చిన ప్రశ్నలన్నీ మాకు వేయద్దండి. వేరే ఏదైనా వాస్తవ సమాచారం ఉంటే అడిగితే మేము చెప్తాం. సరే సరే, ఫైనల్ గా తీసుకుంటా ఉన్నారు, ఎవరు తీసుకోవడం లే. ఓకే ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి చెక్ పోస్టులు పెట్టేస్తున్నారంట కదా. పొరుగు ప్రాంతాలకు వెళ్ళింటారు ఏదైనా వేరే పనుల మీద, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఒక్కసారి చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత లోపలికి రాలి లోపల వారు బయట వారు లోపలికి పోయే ప్రసక్తి లేదంట కదా, ఏంటి పరిస్థితి? అది ఏం లేదు. ఓటర్ అనేవాడు ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. ఆ ఆంక్షలు ఏం లేవు. ఇదంతా కూడా ఏదో సాక్షి మీడియాలో సృష్టిస్తా ఉంటారు తప్ప అవన్నీ ఏముండవు. అందరు రావచ్చు, అందరు పోవచ్చు. ఓకే, జిల్లా అధ్యక్షుడిగా ఫైనల్ కూడా చెప్పండి, రేపటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పులివెందుల రూరల్ మండల ఓటర్లు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో స్వేచ్ఛాయుతంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్లో పాల్గొనవచ్చు. దీనికి జిల్లా అధ్యక్షుడిగా నేను జవాబుదారిని గట్టి చెప్పండి. 100% ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. స్వేచ్ఛగా ఓటర్లు వచ్చి ఓట్లు వేసుకోవచ్చు. ప్రతి స్వేచ్ఛగా వేసే ప్రతి ఓటరు కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద వేస్తాడు. ఓకే సరే, దాంట్లో అనుమానం లేదు మీకు. ఓకే, జ్యోతిష శాస్త్రం చదువుకున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, జ్యోతిష్యం చెప్పేశారు. అంటే ఓటర్ దేని మీద ఓటేస్తారనేది కూడా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి చూద్దాం ఓటర్ యొక్క నాడి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఏం కథ అని చూడటానికి 14వ తారీఖు వరకు వేచి ఉండాలి. మరి ప్రజలు ఎవరికి ఎలాంటి గుణపాఠం చెప్తారు, ఇది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా ఏంటి అని తెలుసుకోవాలంటే రేపు ఎన్నిక చూసిన తర్వాత 14వ తారీఖు ఫలితం వరకు వేచి చూడాలి.